హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 26th మే. నిఫ్టీ నెగిటివ్గా క్లోజ్ అయింది. 118 పాయింట్స్ మైనస్లో 23,913 దగ్గర క్లోజ్ అయింది. కొంచెం ఈరోజు మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంది. సో ఆ ఎక్స్పైరీ మూవ్ కూడా అనుకోవచ్చు మనం మార్కెట్లో. ఇంకొకటి స్టాక్స్ విషయానికి వస్తే నిఫ్టీ 50 స్టాక్స్లో ఎక్కువ స్టాక్స్ నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. ఎక్కువగా పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ అంటే బాగా పెరిగిన స్టాక్ తీసుకుంటే అదానీ ఎంటర్ప్రైజెస్. లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ నుంచి అదానీ గ్రూప్ షేర్స్లో కొంచెం మూమెంటం మాత్రం పాజిటివ్గా కనపడతా ఉంది. అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ పర్ఫార్మర్ అనుకోవచ్చు. ఈరోజు 4.2% పాజిటివ్గా క్లోజ్ అయింది. తర్వాత టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ ఇది 3.3%. టెక్ మహేంద్ర, నెస్లే, ఎటర్నల్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది అపోలో హాస్పిటల్, తర్వాత విప్రో, భారతీ ఎయిర్టెల్, ట్రెంట్, టీసీఎస్, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. నిఫ్టీ టెక్నికల్ చార్ట్ చూద్దాం. నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో మనం నిన్న వేసుకున్న లెవెల్స్ ఏవి మార్పులు ఏం లేవు. అయితే ఒకటి ఈరోజు హై లెవెల్లో మాత్రం కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. నిన్న లో కన్నా ఈరోజు లో ఎక్కువ ఉంది అండ్ క్లోజింగ్ నిన్న లో కన్నా కూడా కింద క్లోజ్ అయింది. ఇది కొంచెం కన్సర్న్ లాగా తీసుకోవచ్చు. అయితే ఓవరాల్గా మార్కెట్ బ్రెడ్త్ కొంచెం పాజిటివ్గానే ఉండింది ఈరోజు. అండ్ హెవీ సెల్లింగ్ ప్రెజర్ కాదు, ఇది చిన్న మూమెంట్ లాంటిది. అయితే ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం 23,830 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. తర్వాత 23,630 నెక్స్ట్ సపోర్ట్. 23,580 మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం ఏదైనా డిప్స్ ఇస్తే బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ ఈరోజు హై 24,090, 24,090 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. తర్వాత 24,220, దెన్ 24,480 ఇవి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి నిఫ్టీకి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు కొంచెం నెగిటివ్ టిక్ చూసాం. 55,000 కన్నా పైన క్లోజ్ అయింది, 55,092. అండ్ ఇప్పుడు లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఇమీడియట్ సపోర్ట్ మన కీ లెవెలే 54,280. ఇది మనకి ఇమీడియట్ సపోర్ట్లా ఉంటుంది. అయితే దీనికన్నా బిఫోర్ 54,580. సో 54,580 అండ్ 280 ఇవి రెండు టెక్నికల్ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్. హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పెద్దగా లేవు. ఈరోజు హైయే ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది 55,536. తర్వాత పైకి వెళ్తే 56,100 ఇవి రెసిస్టెన్స్ పాయింట్స్. ఈ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. మన కీ లెవెల్ 54,280 కాబట్టి దానికన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం ఏదైనా డిప్స్ ఇస్తే బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ రోల్ ఓవర్ డేటా చూద్దాం. రోల్ ఓవర్ డేటా ప్రకారం చూస్తే వ్యారీ ఎనర్జీస్ ఇది డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఈ స్టాక్కి. అయితే ఇక్కడ ఒకటి ఈ స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది, కాకపోతే ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఇప్పుడు మనకి అరౌండ్ 3,000 నుంచి 3,100 మధ్యలో కన్సాలిడేట్ అవుతుంది. దీంట్లో కొంచెం పాజిటివ్ మూవ్మెంట్ ఉండొచ్చు, ఎందుకంటే రోల్ ఓవర్ కాస్ట్ పెరిగింది. దాంతోపాటుగా రోల్ ఓవర్ 85% రోల్ ఓవర్ జరిగింది. సో ఇది ఒకటి మనం ఈ స్టాక్ని మన రేడార్లో పెట్టుకోవచ్చు. దాని తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్ చార్ట్ చూస్తే కొంచెం వీక్నెస్సే కనపడుతుంది స్టాక్లో, ఎందుకంటే ర్యాలీ తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చి అగైన్ ర్యాలీకి వెళ్ళింది కానీ సస్టైన్ కావట్లేదు. సో ఈ హై నుంచి ఈరోజు కొంచెం బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. కొంతవరకు దీంట్లో ఒక పుల్ బ్యాక్ రావచ్చు. ఇది కూడా మన రేడార్లో పెట్టుకొని చూడొచ్చు మనం. గోద్రేజ్ ప్రాపర్టీస్ తర్వాత వ్యారీ ఎనర్జీ ఇవి రెండు కూడా మన రేడార్లో పెట్టుకొని టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా జిందాల్ స్టీల్, సెయిల్, 361, తర్వాత కే ఫిన్టెక్, హీరో మోటార్ కార్ప్, ఎంఫసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ వీటన్నిటిలో కూడా కొంచెం హయ్యెస్ట్ రోల్ ఓవర్ జరుగుతూ ఉంది. సో రోల్ ఓవర్ పర్సంటేజ్ వైజ్గా చూసినప్పుడు హయ్యెస్ట్ రోల్ ఓవర్ జరిగింది టోరెంట్ ఫార్మా. దీంట్లో 98% రోల్ ఓవర్ జరిగింది మనకి స్టాక్లో. టెక్నికల్గా కొంచెం అప్ మూమెంటమే కనపడతా ఉంది దీంట్లో. హైయర్ లెవెల్లో ఈరోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది కానీ ఓవరాల్గా ట్రెండ్ మాత్రం అప్ ట్రెండ్లో ఉంది. సో ఈ స్టాక్లో కొంచెం మనం పాజిటివ్ బయాస్తోని ట్రేడ్ చేసుకోవచ్చు. టోరెంట్ ఫార్మా, తర్వాత టీఐ ఇండియా, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, బజాజ్ ఫైనాన్స్ వీటిల్లో కొంత మొమెంటం వైజ్గా పాజిటివ్ మొమెంటం ఉన్నప్పుడు అలాంటి స్టాక్స్లో రోల్ ఓవర్ కూడా ఎక్కువ జరుగుతుంది. కొంచెం మనం హైయర్ లెవెల్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదైనా డిప్స్ ఇస్తే బయింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.